వెబ్ దునియా వీక్షకులకు స్వాగతం. 16/3/2025 నుంచి 22/3/2025 వరకు మీ వార రాశి ఫలితాలు ఏంటో తెలుసుకుందాం. మేషరాశి వారి ఫలితాలు. అనుకూలతలు అంతంత మాత్రమే. చిన్న విషయానికి ఆందోళన చెందుతారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆప్తులకు మీ సమస్యలు తెలియచేయండి. ఆదాయం నిరాశాజనకం. పురోభివృద్ధి లేక నిస్తేజానికి లోనవుతారు. అవకాశాలు అందినట్టే అంది చేజారిపోతాయి. బుధవారం నాడు పనుల్లో ప్రారంభాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. మనోధైర్యంతో మెలగండి. ఈ చికాకులు తాత్కాలికమైనని గమనించండి. త్వరలో శుభవార్త వింటారు. ఆత్మీయుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. వ్యాపారాలపై దృష్టి పెడతారు. సరుకు నిల్వల్లో జాగ్రత్త. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. విద్యార్థులు మానసికంగా స్థిమితపడతారు. వృషభం, కార్యసిద్ధి, వ్యవహార అనుకూలత ఉన్నాయి. సంప్రదింపులు ఫలిస్తాయి. సముచిత నిర్ణయం తీసుకుంటారు. స్నేహ బంధాలు బలపడతాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. మొదలుపెట్టిన పనులు మధ్యలో నిలిపివేయవద్దు. శనివారం నాడు ప్రముఖుల తీరును గమనించి మెలగండి. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. మీ నుంచి విషయ సేకరణ కోసం కొందరు ప్రయత్నాలు సాగిస్తారు. ఆంతరంగిక విషయాలను గోప్యంగా ఉంచండి. సంతానానికి శుభ ఫలితాలు ఉన్నాయి. కీలక పత్రాలు అందుకుంటారు. దూరపు బంధువుల ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరం. దసరం వేడుకకు ముహూర్తం నిశ్చయం అవుతుంది. వేడుకలో అందరినీ ఆకట్టుకుంటారు. మిథునం, శుభవార్త వింటారు. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. వాహన యోగం పొందుతారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు సంతృప్తికరం. సన్నిహితులకు సహాయం అందిస్తారు. మీ చొరవతో శుభకార్యం నిశ్చయం అవుతుంది. అర్ధాంతంగా నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. గురువారం నాడు నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్త. పత్రాల్లో మార్పులు చేర్పులు సాధ్యమవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ఉద్యోగపరంగా మంచి ఫలితాలు ఉన్నాయి. వ్యాపారాల్లో ఆటుపోట్లు తట్టుకుంటారు. మీ పథకాలు మంచి ఫలితాలను ఇస్తాయి. కర్కాటకం, ఈ వారం గ్రహస్థితి అనుకూలం. లక్ష్యం నెరవేరుతుంది. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. రావలసిన ధనం చేతికి అందుతుంది. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. పొగిడే వ్యక్తుల ఆంతర్యం గ్రహించండి. తొందరపడి మాట ఇవ్వవద్దు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. వివాహ యత్నం ఫలిస్తుంది. నిశ్చితార్థంలో జాగ్రత్త. బంధువులతో సంబంధాలు బలపడతాయి. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. అధికారులకు హోదా మార్పు, అదనపు బాధ్యతలు. వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు. దసరం వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. కీలక చర్చల్లో పాల్గొంటారు. సింహం, ప్రతికూలతలతో సతమతమవుతారు. ఆలోచనలు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. చిన్న విషయానికి ఆందోళన చెందుతారు. స్థిమితంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఏ విషయాన్ని తీవ్రంగా పరిగణించవద్దు. మనస్సుకు నచ్చిన వ్యక్తులతో కాలక్షేపం చేయండి. ఆదాయం పర్వాలేదు అనిపిస్తుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనాన్ని ఇస్తుంది. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. కొత్త యత్నాలు మొదలు పెడతారు. షాపుల స్థలం మార్పు కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. రిటైర్డ్ అధికారులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు. కన్య, ఆర్థికంగా ఆశించిన ఫలితాలు ఉంటాయి. లక్ష్యాన్ని సాధిస్తారు. ధనలాభం ఉంది. ఖర్చులు తగ్గించుకుంటారు. పనులు చురుకుగా సాగుతాయి. మీ శ్రీమతి ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. శనివారం నాడు కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి. అనవసరపు బాధ్యతలు చేపట్టి ఇబ్బందులు ఎదుర్కొంటారు. లౌక్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. పాత పరిచయస్తులతో సంభాషిస్తారు. సంతానం దూకుడు కట్టడి చేయండి. పన్ను చెల్లింపులు, పత్రాల రెన్యువల్లో జాప్యం తగదు. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. చేపట్టిన ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దసరం వేడుక నిర్విఘ్నంగా సాగుతుంది. విదేశీ సందర్శనలకు సన్నాహాలు సాగిస్తారు. తుల, కార్యసిద్ధికి ఓర్పు, కృషి ప్రధానం. పట్టుదలతో ముందుకు సాగండి. ఎదుటి వారి వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. మీ మాట తీరు అదుపులో ఉంచుకోండి. ఎవరిని తప్పు పట్టవద్దు. లౌక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ధన సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. సోమవారం నాడు ప్రముఖులను కలిసినా ఫలితం ఉండదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఆత్మీయులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. మనోధైర్యంతో వ్యవహరిస్తారు. ప్రయత్నపూర్వకంగా అవకాశాలు కలిసి వస్తాయి. పత్రాల్లో సవరణలు అసాధ్యపడతాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. న్యాయ, సాంకేతిక రంగాల వారికి ఆదాయ అభివృద్ధి. అసాంఘిక కార్యకలాపాల జోలికి వెళ్ళవద్దు. వృశ్చికం, బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. మీ కలుపుకోలుతనం ఆకట్టుకుంటుంది. ప్రముఖులకు మరింత చేరువ అవుతారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఆదివారం నాడు పనులు పురమాయించవద్దు. ప్రతి వ్యవహారం స్వయంగా చూసుకోవాలి.
తీసుకోండి. దంపతులు ఏకాభిప్రాయానికి వస్తారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు భారం అనిపించవు. విలాసాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. పెట్టుబడులకు అనుకూలం. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మార్కెటింగ్ రంగాల వారు లక్ష్యాన్ని సాధిస్తారు. ఆడిటర్లు, అకౌంట్స్ రంగాల వారికి ఆదాయ అభివృద్ధి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ఆలయాలు, సేవా సంస్థలకు విరాళాలు అందిస్తారు. ధనుస్సు ఆర్థికంగా బాగుంటుంది. కొన్ని సమస్యలు తొలగిపోతాయి. మానసికంగా కుదుట పడతారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. పెట్టుబడులపై దృష్టి పెడతారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వ్యవహార లావాదేవీల్లో ఆచితూచి అడుగు వేయండి. ప్రలోభాలకు లొంగవద్దు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. వివాహ యత్నం ఫలిస్తుంది. కళ్యాణ వేదికలు అన్వేషిస్తారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. గురువారం నాడు అప్రమత్తంగా ఉండాలి. ఎవరిని అతిగా నమ్మవద్దు. మిమ్ములను తప్పుదారి పట్టించేందుకు కొందరు ప్రయత్నిస్తారు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. విద్యార్థులు మానసికంగా కుదుట పడతారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ప్రయాణం ఉల్లాసంగా సాగుతుంది. మకరం గ్రహ సంచారం అనుకూలం. ఏ కార్యం తలపెట్టినా విజయం సాధ్యమవుతుంది. మీ సామర్థ్యంపై నమ్మకం కుదురుతుంది. ఏకాగ్రతతో ప్రయత్నాలు సాగించండి. అనురాగ వాత్సల్యాలు వెళ్లి విరుస్తాయి. గృహం సందడిగా ఉంటుంది. శుక్రవారం నాడు పనులు ఇతరులకు పురమాయించవద్దు. ఆదాయానికి తగినట్లు ఖర్చులు ఉంటాయి. పెద్ద మొత్తం ధన సహాయం తగదు. మీ ఇష్టాలను సున్నితంగా తెలియజేయండి. ఆరోగ్యం జాగ్రత్త. మీ చొరవతో ఒక సమస్య పరిష్కారం అవుతుంది. పత్రాల రెన్యువల్లో జాప్యం తగదు. రిప్రజెంటేటివ్లకు ఒత్తిడి, అకౌంట్లకు పనిభారం. వ్యాపారాలు పురోగతిని సాగుతాయి. నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి. ఉపాధ్యాయులకు పదోన్నతి. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరం. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు అనుకూలం. కుంభం ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. ఆశలు వదిలేసుకున్న ధనం అందుతుంది. సమర్థతను చాటుకుంటారు. అవకాశాలు కలిసి వస్తాయి. అభీష్టం నెరవేరుతుంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. వాహనం కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన పత్రాలు జాగ్రత్త. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఆహ్వానం అందుకుంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. శనివారం నాడు అనవసర విషయాల జోలికి వెళ్ళవద్దు. కొన్ని విషయాలు చూసి చూడనట్లు వదిలేయండి. సంతానం కృషి ఫలిస్తుంది. తరచూ ఆత్మీయులతో సంభాషిస్తారు. మీ సాయంతో ఒకరికి లబ్ధి చేకూరుతుంది. వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు. చిన్న తరహా వ్యాపారులకు ఆశాజనకం. వేడుకకు హాజరవుతారు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలి వెళ్ళకండి. మీనం పరిస్థితులు చక్కబడతాయి. లక్ష్యాన్ని సాధిస్తారు. మీ పట్టుదల స్ఫూర్తిదాయకమవుతుంది. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. ధనం మితంగా ఖర్చు చేయండి. ఆదివారం నాడు దంపతుల మధ్య అకారణ కలహం. మీ ఆగ్రహ ఆవేశాలను అదుపులో ఉంచుకోండి. సన్నిహితులతో సంభాషణ ఉపశమనాన్ని ఇస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. కలిసి వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దు. పన్ను చెల్లింపులు, పత్రాల రెన్యువల్లో జాప్యం తగదు. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. ఉద్యోగపరంగా మంచి ఫలితాలున్నాయి. ప్రశంసలు, పురస్కారాలు అందుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటుపోట్లను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. సామరస్యంగా వివాదాలు పరిష్కరించుకుంటారు. ధన్యవాదాలు.